ఎవరికైనా వస్తాయి, కానీ ఈ టీం మాత్రం ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. మరి ఈసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఎలా సాల్వ్ చేశారో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎక్కడి నుంచి వస్తున్నా? ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటలకి వెళ్తే ఆ ఎండ పడి విటమిన్ డి వస్తుంది బాడీకి. నువ్వు లేచిందే 9 గంటలకు కదా. ఆ టైంకి లేగానే మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ డి టాబ్లెట్ తెచ్చుకున్నా. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నారా? నేను రన్నింగ్ వెళ్ళి వచ్చారా? మళ్ళీ ఒళ్ళేంటి చెమట అవ్వట్లేదు? చెవడ పడతాను బండి మీద వెళ్ళొచ్చాను. ఇలా ఖాళీగా తిరిగే కన్నా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా. నీలా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం రావడం కాదు, మాలా లైన్ లో ఉంటే తెలుస్తుంది. ఏ లైన్ లో ఉంటాడు వీడు? ఆన్లైన్ లో రా చాటింగ్. ప్రసాద్, ఇవాళ సాయంత్రం మా నాన్న వస్తున్నాడు, ఏం చేద్దాం? ఇంట్లో ఏమని చెప్పేద్దాం. అవన్నీ నకరాలు చేయొద్దు. మా నాన్న వస్తున్నాడు. ఇగో మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తారా రేపు. అయితే నువ్వు ఇంట్లో ఉండొద్దు. నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, నువ్వు ఇంట్లో ఉండొద్దు. ఏం మాట్లాడేంట్రా? మీరు ఇద్దరు వెళ్ళిపోతే ఎవరో ఒకరు ఉండాలిగా పిక్ చేసుకోవడానికి. నేను ఉంటాను. నీడు మారడు. మారవరా రే, నువ్వు మారవరా. ఇప్పుడు నేను సంపాదించింది తిండి బతకడం కాదురా, నువ్వు కూడా సంపాదించు. పిచ్చి ఆశలు వేస్తావు సార్, నేను సంపాదిస్తున్నావు అని చెప్పి నేను సంపాదిస్తున్నా. ఏంట్రా చూస్తానండి? చూస్తా అరే బా, పోలీస్ స్టేషన్ నెంబర్ అంతా చిన్నగూడ పోలీసులు రాదు. అందుకే అది పోయాడు. పోయాడంటే నేను సరదా కొట్టే కదరా. ఆడు సీరియస్ తీసుకున్నాడు. నేను మెల్లి కొట్టా కదరా. నువ్వు మెల్లి కుట్టని పోలేదు, అరుపుగా పోయాడు. అరుపుకే ఫ్లాష్ బ్యాక్ వేసుకో. అరే స్టక్ అయిపోయాడు అనుకున్నారా? ఆడంత వీక్. అరుపుకే పోయాడా? ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో రైస్ పెట్టిన కర్రీలు పట్టుకొస్తా. రే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. హలో అంకుల్, నమస్తే అంకుల్. మా వాడు ఏం చేస్తున్నాడు? మీ వాడు ఇప్పుడే స్నానం వెళ్ళాడు. సరే వస్తున్నాడు, ఒక 10 నిమిషాలు. అరే అంకుల్ లంచ్కి వస్తారంటే ఏం చేద్దాం? ఏం చేస్తావు? రైస్ పెట్టి కర్రీలు పట్టుకొస్తా. పొందోడు పడి చెప్తా. దీని నుంచి సేవ్ చేయరా. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఆడేడి అని అడిగితే ఏం చేస్తాను రా? మంచి ఐడియా చెప్తాను చెయ్యి. ఏంటిది? నువ్వు మమ్మీ సినిమా చూసా? లేదు, అప్పుడు నేను పుట్టలేదు. అదే అది రిలీజ్ అయిన తర్వాత పుట్టాను. ఈ మధ్య టీవీ చూడట్లేదు నువ్వు. ఏంటిరా? ఇలా పట్టుకోనా? అర్థమైందా? అరే నాకు డౌట్ రా. ఎందుకు రా మమ్మీలకి వైట్ క్లాత్ కడతారు? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ గుడ్, ఆన్సర్ లేదు. అలా వచ్చేస్తాడు. వాయిస్ కూడా చేంజ్ చేయాలి, అర్థమైందా? వాయిస్ చేంజ్ చేయాలా? అయితే నైట్ టైం గోడ కూడా అమ్మాయి ఎలా మాడుతుంటావు? స్లోగా అలా మాట్లాడు చాలు. జాగ్రత్త, ఆల్రెడీ వస్తున్నారు. నమస్తే అంకుల్. అబ్బా, అంత ముందు కంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందమ్మా. ఇలా దేంట్లో అంకుల్? మెట్ట బాగా పోయినట్టుందిగా. ఏడు మా ఓడేడి? మీ ఓడికి అనుకోకుండా ఏం జరిగింది? ఒకసారి మీరే చూడండి. ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లే. ఫేస్ ప్యాక్ కాదు అంకుల్, మరి మీ సన్నికి ఫేస్ కాలిపోయింది అంకుల్. ఫేస్ కాలిపోయిందా? ఎలా జరిగింది ఇంతకీ? స్నానంకి షాంపూ అనుకుని యాసిడ్ వేసుకున్నాడు కంగారులో. పోన్లే బాబు, ఇప్పుడైనా పెళ్లి సంబంధాలు వస్తాయి మా వాడికి. ఫేస్ కాలిపోతే ఇప్పుడులాగా వస్తాయి సంబంధాలు. ఏముంది, క్యారీ బ్యాగులు, ఆ ముడతలు గట్రా అన్ని పోయి ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి. మా వాడు జాగ్రత్త అమ్మా. బాబు, ఈ 2 డబ్బాలు ఏది షాంపూ ఏది యాసిడ్? వేసుకోండి, అదే తెలిసిపోద్ది. ఏంట్రా నాకు కష్టం. పడుకో అంకుల్ వచ్చేసి. స్నానం అయిపోయిందమ్మా. అరే సన్నీ, వాయిస్ కి ఏమైందమ్మా? కంగారులో కొంచెం యాసిడ్ మింగేసాడండి. బాగుంది, ఇప్పుడే బాగుంది వాయిస్. సరే ఇదిగో, నీ పెళ్లి సంబంధం వచ్చింది. నాకు అప్పుడే పెళ్లి. ఓకే, సంతకం పెడితే పొలం అమ్మేసి కట్నం ఇవ్వాలి. మరి కట్నం ఇవ్వకపోతే ఆవిడ పెళ్లి చేసుకుంటా నిన్ను.
సంతకం పెట్టు. మీరు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటానమ్మా. సన్నీ 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 ఎవరమ్మా నువ్వు? నేను సన్నీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండి. ఇంతకీ మీరెవరు? నేను నాన్నగారిని అవుతాను. ఓ, వాళ్ళ నాన్నగారు. సార్ అసలు మీరు చూడడానికి వాళ్ళ నాన్నగారులా లేరండి, వాళ్ళ అన్నయ్య గారిలా ఉన్నారు. సన్నీ ఎక్కడ? సన్నీ అదిగో అమ్మా. సన్నీ సన్నీ ఏమైంది సన్నీ నీకు? కొట్టకండి అసలు, మా సన్నీని కొట్టకండి. నేను సన్నీని ప్రేమిస్తున్నాను. యారా ఈ ఊర్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే పెళ్లిళ్ళు లవ్వులు అంటారా? నా అందం చూసి అమ్మాయిలు అలా పడిపోతున్నారు. ఐ లవ్ యూ సన్నీ. I love you. I love you too. పెళ్లి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటానా? నాకు ఎలాగ నీ అమ్మాయి నుంచి పెళ్లి చేశాను. సర్లే సర్లే ఇట్రామను ఆగండి ఆగండి వదలొద్దు అప్పుడే. సన్నీ ఆ, వదలరా. అలా కాదు. ఎలాగో లవ్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి చేస్తానులే మరి. వెళ్ళమ్మా. సర్లే సర్లే ఇట్రా ఇట్రా ఇట్రా. ఇప్పటికి సెకండ్ అయిపోయింది, పడుకో. సుధీర్ సుధీర్ సుధీర్. హలో హలో అమ్మా అమ్మా. సుధీర్ లేడు, బయటికి లేడు. అవునా? నువ్వెవరు? నేను సుధీర్ వాళ్ళ ఫ్రెండ్ అండి. ఆహా. మీరెవరు? నేను సుధీర్కి తమ్ముడిని అవుతాను. సుధీర్కి తమ్ముడిని అవుతాను. తమ్ముడా? ఓ రే పక్కన మాట్లాడుతున్నారండి. ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కొకేస్తున్నాడు. అది చూడరా నా గర్ల్ ఫ్రెండ్ కొకేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో రైస్ పెట్టి గడ్డలు పట్టుకొస్తాను నేను. రైస్ పెట్టి గడ్డలు పట్టుకొస్తాను నేను. నాన్న అంటున్నాడు. కొడేస్తున్నాడు. మళ్ళీ కలుద్దామండి. సరేనండి. ఎప్పుడైనా కాల్ చేసిన నెంబర్ తీసుకోండి. ఓకేనండి. ఓకే. వెళ్ళొస్తాను. యా యా యా. నెంబర్ తీసుకోలేదు. ఇవ్వండి. 9866 9866 100. ఎవరి నెంబర్ చెప్పేస్తారు నువ్వు? అంకుల్ మన సరదా మందేద్దా? నువ్వు పడుకోరా. నేను వేస్తాను. నువ్వేస్తా కూర్చో. సన్నీ నువ్వు బతికే ఉన్నావా? ఎలా సౌండ్ ని పట్టింది పడిపోయా. మందు వాసన వచ్చింది లేచిపోయా. మందు వాసన వచ్చింది లేచిపోయా. మా నాన్న ఎప్పుడు వచ్చాడు? మీ నాన్న చాలాసేపు అయింది. స్టఫ్ వేరా. స్టఫ్ వస్తుంది అంకుల్. తీరా అదే నానా రానా నీకు కాలిపోయిందని చెప్పి బొబ్బలు వచ్చిందని చెప్పి అబద్ధం ఆడారు. నాకు ఇడు గట్టి ఖర్చి కోమాలకు తీసుకెళ్ళాడు నాన్న. అవునా? ఇప్పుడేం చేయాలరా? కొట్టాలి నాన్న. ఇప్పుడు కొట్టే టైం. ఇప్పుడేం చేయాలరా? ఏముంది? ఆ రైస్ పెడతా నీ కర్రలు పట్టుకొస్తా. ఆ రైస్ పెడతా నీ కర్రలు పట్టుకొస్తా. బట్టలు మడత పట్టి మరి అది రైస్ ఎలా పెడతాను? మూతి మీద కొట్టు. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది? బాగుంది, బాగా ఫన్నీగా ఉంది, బాగా ఉంది. ఎక్కడంటే సుధీర్ లవర్ వచ్చినప్పుడు సుధీర్ పడిన ఇది అది బాగా వర్కౌట్ అయింది. టోటల్ గా ఓకే, గుడ్. రోజా గారు సన్నిధి మాత్రం నిజం. వాసన చూస్తే మాత్రం పడిపోయినా లేసి కూర్చుంటాడు అనేది కరెక్ట్. అరిసినా పడిపోతాడు అనేది కూడా నిజమే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మంచి స్కిప్ట్.